ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఓఎన్జీసీ, భారత్ ఎలక్ట్రానిక్స్, కోల్ ఇండియా, హిందాల్కో, ఎటర్నల్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, ఏషియన్ పెయింట్స్, హెచ్యుఎల్, సన్ఫార్మా, ఐచర్ మోటార్స్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇవాళ మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ ఆర్థికవేత్త, సుప్రీంకోర్టు అడ్వకేట్ డాక్టర్ జీవి రావు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, యూరోపియన్ యూనియన్కి సంబంధించి ట్రేడ్ డీల్ వ్యవహారంలో ఈ ఇంపాక్ట్ ఎలా పడింది సార్? ఎలా ఉంది మార్కెట్ మీద, అలాగే ఏ స్టాక్స్ మీద ఉంటుందనుకోవచ్చు? అయితే ముందుగా మనకేంటంటే యూరోపియన్ యూనియన్ ట్రేడ్ అగ్రిమెంట్ అనేటువంటిది చాలా రోజులుగా భారతదేశము అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా ఈ అగ్రిమెంట్ ఎలా జరుగుతుందని ఎదురు చూస్తూ వచ్చాయి. ఇది మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ అని చెప్పి మన ప్రధాని మోదీ గారు దీన్ని వర్ణించడం జరిగింది. నిజానికి ఇది అంతర్జాతీయంగా భారతదేశానికి ఒకవైపు, మరోవైపు యూరోపియన్ యూనియన్కి కూడా ఉభయతారకంగా ఇద్దరికీ కూడా ఎంతో ప్రయోజనకరమైనటువంటి అగ్రిమెంట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈ అగ్రిమెంట్ వల్ల ఇప్పుడు యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి దేశాల్లో ఒక 27 దేశాలు అలాగే భారతదేశము ఒక్కసారి ఈ అగ్రిమెంట్ సైన్ అయిన తర్వాత దీని యొక్క ప్రభావంతో ఓవరాల్గా వరల్డ్లో మన యొక్క ట్రేడ్ని పెంచుకునే అవకాశాలు, వేరే దేశాలు మన బెదిరించే అవకాశాలు తగ్గటము, ఇవన్నీ కూడా దీంతో జరుగుతున్న ప్రధానమైన ప్రయోజనాలు. లేకపోతే ఈ అగ్రిమెంట్ యొక్క ఎఫెక్ట్ మనకి ముఖ్యంగా ఫార్మా రంగానికి చాలా గొప్ప ప్రయోజనం చేకూరుతుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఏ రంగానికైనా ఏమైనా కొంచెం నెగిటివ్ ఎఫెక్ట్ ఉందా అంటే ఆటోమొబైల్ సెక్టార్కి కొంత నెగిటివిటీ ఉండొచ్చు. కానీ ఈ అగ్రిమెంట్ వల్ల చాలా వస్తువులు మనకి చౌకగా లభించే అవకాశం ఉంది. మనం ఇంపోర్ట్స్ చేసుకుంటున్నప్పుడు వెహికల్స్ విషయంలో కానివ్వండి, లిక్కర్ విషయంలో కానివ్వండి, ఇంకా వేరే ఇతర ప్రొడక్ట్స్ కూడా. అలాగే టెక్స్టైల్ సెక్టార్కి ఈ యొక్క అగ్రిమెంట్ చాలా ఎక్కువ ప్రయోజనకరంగా ఉండేటువంటి అవకాశం ఉంది. దీని యొక్క ప్రభావాన్ని మనం మార్కెట్లో కూడా గమనించవచ్చు. టెక్స్టైల్ రంగంలో ఏ కంపెనీలు అయితే యూరోపియన్ యూనియన్తో ముఖ్యంగా ట్రేడ్లో ఉండారో ఆ యొక్క షేర్లన్నీ కూడా పెరగటం మనం చూసాము. అలాగే ఫార్మాస్యూటికల్ సెక్టార్లో, కెమికల్స్లో ఎవరైతే ప్రధానంగా యూరోపియన్ యూనియన్తో అగ్రిమెంట్లో ఉన్నారో ఆయా సెక్టార్ షేర్లన్నీ కూడా పెరుగుటం అనేటువంటిది ప్రారంభమైంది. అదే కాకుండా రానున్న రోజుల్లో కొన్ని ఇంపోర్ట్స్ మీద డ్యూటీస్ ఆల్మోస్ట్ నిల్లయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇది చాలా గొప్ప అగ్రిమెంట్ అని చెప్పి మన అందరం కూడా గర్వించదగినటువంటి స్థాయిలో ముగిసిందని చెప్పచ్చు. కాలర్ ఉన్నారు సార్, శ్రీకాంత్ కాల్ చేస్తున్నారు. శ్రీకాంత్ గారు నమస్తే అండి, మాట్లాడండి జీవి రావు గారితో. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ప్రజెంట్ రేట్లో హిందుస్థాన్ కాపర్, హిందుస్థాన్ జింక్ తీసుకోవచ్చా సార్? ప్రెసెంట్ రిపోర్ట్స్ సరే అండి, రెండు కూడా ఇప్పుడు ఒక పీక్లో ఉన్నాయి. ఏదన్నా మార్కెట్ కరెక్షన్లో ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయండి. కాకపోతే ముఖ్యంగా హిందుస్థాన్ జింక్ విషయానికి వస్తే మీరు సిస్టమేటిక్ వేలో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళటం మంచిదండి. అలాగే మీరు ఆ రంగంలో మెటల్స్లో కూడా ఎన్ఎండిసి, సెయిల్ వీటిని కూడా పరిశీలించండి. నెక్స్ట్ కలర్ సురేష్ చేస్తున్నారు. సురేష్ గారు నమస్తే అండి, మాట్లాడండి. 2 స్టాక్స్ గురించి చెప్పండి సార్. కొద్దిగా టాటా సిల్వర్ హోల్డ్ చేయొచ్చా లేదా అని ఒక 1100 షేర్స్ ఉన్నాయి, 32.50లో తీసుకున్నా. ఓకే, హోల్డ్ చేయొచ్చా లేకపోతే సేల్ చేసుకోవాలా? ప్రస్తుత రేట్లో ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. మళ్ళీ ఏదన్నా కరెక్షన్లో ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్. సార్ నా 3 స్టాక్స్ ఉన్నాయి సార్, అవి బాగా లాస్ లో ఉన్నాను. ఆర్చిన్ కెమికల్స్ ఒకటి, సుజలాను, సనోటో సాఫ్ట్వేర్, ఇవి దగ్గరగా అన్ని 30% అబౌవ్ లాస్ లో ఉన్నాను. వీటిని లోంచి ఎగ్జిట్ అయ్యి ఈ గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ ఏమైనా తీసుకోవచ్చు ఈ టైంలో? అయితే ఈ 3 కూడా కరెంట్ రేట్లో ఎగ్జిట్ కాబాకండి. ముఖ్యంగా ఇప్పుడు సుజలాన్ విషయానికి వస్తే ఈరోజే
సుజలాన్కి ఒక మంచి ఆర్డర్ వచ్చిన న్యూస్ ఫ్లో కూడా ఉంది. తర్వాత ప్రైస్ రికవరీకి కూడా అవకాశం ఉందండి కొంత. ఇక్కడి నుంచి కనీసం ఒక 55 రూపాయల స్థాయి కన్నా వచ్చినప్పుడే దాని నుంచి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. అలాగే మిగిలినవి కూడా మీరు అంత లాస్లో ఇప్పుడు అమ్మద్దు. ఇప్పుడే మార్కెట్లు కాస్త ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది కాబట్టి కొన్ని రోజులు వేచి ఉండండి. కాస్తన్నా ఈ యొక్క షేర్లు కొంతన్నా మీ యొక్క లాస్ రికవర్ అయినప్పుడు మాత్రమే అమ్మే ప్రయత్నం చేయొచ్చు అండి. నెక్స్ట్ కాల శ్రీనివాస్ చేస్తున్నారు ఒంగోలు నుంచి. శ్రీనివాస్ గారు నమస్తే అండి, మాట్లాడండి జీవీరావు గారితో. హాస్పిటల్ సెక్టర్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటుంటే కిమ్స్ హాస్పిటల్ కానీ వేదాంత హాస్పిటల్ ఈ రెండింటిలో ఏది తీసుకోమంటారు లాంగ్ టర్మ్కి? లాంగ్ టర్మ్కి రిలేటివ్లీ కిమ్స్ హాస్పిటలే రీజనబుల్ వాల్యుయేషన్ అని చెప్పొచ్చు అండి. సో మీరు కిమ్స్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసుకోవచ్చు అండి. సార్ ఎన్సీసీ 216లో ఉన్నాయి, హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్ అవ్వమంటారా అని అడుగుతున్నారు. ఎన్సీసీ డెఫినెట్గా హోల్డ్ చేయండి. మీరు కొన్నటువంటి ప్రైస్ కూడా ఒక 1 ఇయర్లో కూడా 1.5 ఇయర్లో కూడా రావచ్చు. అది కాకుండా ఇప్పుడు బడ్జెట్ పరంగా కన్స్ట్రక్షన్ సెక్టార్కి కాస్త ఏదైనా ఊరట లభించవచ్చు. ఆ విధంగా కూడా షార్ట్ టర్మ్లో కూడా కొంత పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి తొందరపడి ఇప్పుడైతే మాత్రం ఎగ్జిట్ కాకండి. నెక్స్ట్ కలర్ నానిబాబు చేస్తున్నారు. నాని గారు మాట్లాడండి. మాట్లాడండి సార్. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ నేను మ్యాక్స్ హెల్త్ కేర్ కిమ్స్ హాస్పిటల్ 20% లాస్ లో ఉన్నాను సార్. సౌత్ ఇండియా బ్యాంకు 34% ప్రాఫిట్ లో ఉన్నానండి. అవి ప్రాఫిట్ బుక్ చేసేసి సౌత్ ఇండియా బ్యాంకు మ్యాక్స్ హెల్త్ కేర్ కిమ్స్ యావరేజ్ చేయమంటారా? అది ప్రాఫిట్ బుక్ చేసుకోండి, దానిలో ఏం తప్పలేదు. కానీ ఇవి రెండు అయితే ఇప్పుడు యావరేజ్ చేయకండి. ఉండ షేర్లను అయితే మాత్రం మీరు హోల్డ్ చేయండి ప్రస్తుతానికి. నెక్స్ట్ కలర్ రామచంద్ర చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. రామచంద్ర గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి. స్టేట్ బ్యాంక్ ఎస్బీఐ షేర్ లో 540లో కొన్నాను సార్. ఓకే. ఇప్పుడు 1040 ఉన్నది. అమ్ముకోమంటారా ఉంచుకోవాలా? అంటే అది మీ యొక్క విజన్. మామూలుగా ఇప్పుడు లాంగ్ టర్మ్ అయినా హోల్డ్ చేసే ఆలోచన ఉంటే ఎస్బీఐ షేర్లు ఇక్కడి నుంచి కూడా పెరిగేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. లేదు మీకు ఏదైనా డబ్బులు అవసరం అయితే కనుక ఇప్పుడు 100% ప్రాఫిట్లో ఉన్నారు, అమ్ముకోండి. జొమాటో ఎంట్రీ ప్రైస్ గురించి అడుగుతున్నారు సార్. అయితే ఇప్పుడు అది ఎటర్నల్ పేరుతో ట్రేడ్ అవుతుంది. కరెంట్ రేట్లో కూడా కొనొచ్చండి. ఇక్కడి నుంచి కూడా ఇంకా మంచి అప్రిసియేషన్కి అవకాశం ఉండదు షేర్. సో మీరు కరెంట్ రేట్ నుంచి కొనడం స్టార్ట్ చేయొచ్చు. అండ్ లారస్ ల్యాబ్స్ 700లో ఉన్నాయి సార్. ఏం చేయమంటారు? హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్ చేయమంటారా? ఎగ్జిట్ లారస్ ల్యాబ్ ఇప్పుడు ప్రాఫిట్లోనే ఉన్నారు. మీరు ఖచ్చితంగా ఇక్కడి నుంచి ఒకసారి ఎగ్జిట్ తీసుకుని మళ్ళీ తగ్గినప్పుడు మాత్రమే రీఎంట్రీ గురించి ఆలోచించడం మంచిదండి. నెక్స్ట్ కలర్ హనుమాన్ సింగ్ చేస్తున్నారు ఖమ్మం నుంచి. హనుమాన్ సింగ్ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్కారం జీవరావు గారు. నమస్తే అండి. సార్ ఈ ఉడక్క గ్లింటెక్ 15% లాస్ లో ఉంది సార్. ఇది అమ్మేసేసి 11 ఒకటిలో విశాల మీద మాత్రం తీసుకోవచ్చండి. అయితేనండి మీరు ఇప్పుడు కరెంట్ రేట్లో సేల్ చేయకండి ఎలక్ట్రా గ్రెయిన్. ఇప్పుడు బడ్జెట్ పరంగా చూసిన తర్వాత ఏదైనా కాస్త ప్రైస్ రికవరీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అలా వస్తే కనుక ఆ టైంలో దీని గురించి మళ్ళీ ఆలోచన చేయొచ్చు. కానీ ఈ రోజు అయితే తొందరపడి అమ్మకండి. నెక్స్ట్ కలర్ గాయత్రి చేస్తున్నారు. గాయత్రి గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే రావు గారు. నమస్తే అమ్మా. నా దగ్గర వింటా ల్యాబ్స్ ఉన్నాయండి 700 యావరేజ్ లో. ఓకే. అది హోల్డ్ చేయమంటారా ఏంటండి? నా ప్రైస్ వస్తుందండి. అయితే ప్రస్తుతం ఇమీడియట్గా అయితే మీరు సేల్ చేయకండి అమ్మా. ఎందుకంటే ఇప్పుడు మనకి బడ్జెట్ తర్వాత మార్కెట్ మొమెంటం చూసి ఇది కూడా ఏదైనా కాస్త పెరిగితే మనకి అడ్వాంటేజ్ రావచ్చు. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ ట్రేడ్ అగ్రిమెంట్ తర్వాత ఫార్మా సెక్టార్ యాజ్ ఏ హోల్గా కొంత అప్రిసియేషన్ మోడ్లోకి వస్తుంది. ఆ యొక్క ప్రయోజనం వింతా ల్యాబ్కి కూడా ఉండొచ్చు. అందుకని చెప్పి ఇమీడియట్గా సేల్ చేయకుండా వెయిట్ చేయటమే మంచిది. నెక్స్ట్ కలర్ మూర్తి చేస్తున్నారు తణుకు నుంచి. మూర్తి గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్, జీవీరావు గారు. నమస్తే అండి. సార్ సిడిఎస్ షేర్లు 1650 దగ్గర 1000 షేర్లు హోల్డ్ చేస్తున్నాను. ఏదండి? అది సిడిఎస్ఎల్ అండి. కనపడుతుంది. ఒకసారి షేర్ ఒకసారి స్టాక్ నేమ్ చెప్పండి సార్. సిడిఎస్ఎల్ అండి. సిడిఎస్ఎల్. ఓకే, రైట్ అండి. మీరు లాంగ్ టర్మ్ ఆలోచన అయితే మాత్రం సిడిఎస్ఎల్ షేర్లు డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చండి. అంతేకాదు తగ్గినప్పుడల్లా మరికొన్ని షేర్లు కూడా యాడ్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చండి. ఇది లాంగ్ రన్లో చాలా మంచి రిటర్న్ ఇచ్చేటువంటి అవకాశం ఉందండి. సార్ టాటా సిల్వర్ లాంగ్ టర్మ్ కోసం బై చేయొచ్చు అని అడుగుతున్నారు కరెంట్ ప్రైస్లో.
కరెంట్ ప్రైస్లో నేను బై చేయొద్దనే చెప్తానండి. ఎందుకంటే ఎప్పుడైనా ఒక అల్టిమేట్ లెవెల్ ఆఫ్ పీక్కి రీచ్ అయిన తర్వాత ఆ టైంలో ఎంటర్ అవటం అనేది రిస్క్తో కూడుకున్న పని. మీరు ఒకసారి పాస్ట్ డేటాను కనుక గమనించుకుంటే మనం ముఖ్యంగా లాస్ట్ ఒక 18-20 ఇయర్స్ పీరియడ్లో 2008లో సుమారుగా ఒక $8 మాత్రమే ఉన్నటువంటి సిల్వరు ఇప్పుడు వచ్చేసి నిన్న ఒక్కరోజే $112 వెళ్ళి మళ్ళీ ఒక 90 నిమిషాల వ్యవధిలోనే $103 వచ్చి ఫైనల్గా క్లోజింగ్లో మళ్ళీ $109 క్లోజ్ అయింది ఒక ఔన్స్ సిల్వర్ ధర అంతర్జాతీయ మార్కెట్లో. ఇవాళ ఇండివిజువల్గా మనం చూసుకున్నప్పుడు అక్కడ కూడా 2008 నుంచి 2011 మధ్యకాలంలో కూడా $8 నుంచి $50 వెళ్ళి మళ్ళీ $50 నుంచి సగానికి సగం తగ్గటం కూడా చూసాం. ఓవర్ ఏ పీరియడ్లో లాంగ్ రన్లో మంచి ప్రయోజనమే చేకూరినప్పటికి కూడా, అలాగే ఇప్పుడు కూడా మీరు ఈ కరెంట్ ప్రైస్లో ఎంటర్ అయ్యే కన్నా కూడా ఏదైనా కరెక్షన్ ఉన్నప్పుడు మాత్రమే ఎంటర్ కావటం మంచిదని నా అభిప్రాయం అండి. యా, నెక్స్ట్ కలర్ లక్ష్మి చేస్తున్నారు. లక్ష్మి గారు నమస్తే అండి, మాట్లాడండి జీవి రావు గారితో. నమస్తే సార్, నా దగ్గర క్వాలిటీ పవర్ ఉన్నాయి సార్ 990 యావరేజ్ లో సార్. అలాగే నా దగ్గర సిగాచి ఉంది సార్ 36 యావరేజ్ లో. ఏం చేయమంటారు అని అటాను చేశానండి. సిగాచి అయితే మాత్రం మీరు ఏ కాస్త మనకి రైజ్ వచ్చినా కూడా ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయటం మంచిదమ్మా. ఎందుకంటే ఇక్కడి నుంచి కూడా కంపెనీ యొక్క ఫండమెంటల్స్ చూసుకున్నా మనం వాల్యుయేషన్ పరంగా అయినా కంఫర్ట్ లేదనే చెప్తాను. ఏదైనా మార్కెట్ కరెక్షన్లో ఒకసారి రైజ్ వస్తే మాత్రం ఏదన్నా దీన్ని ఎగ్జిట్ ఆపర్చునిటీగా మీరు తీసుకోండి. నెక్స్ట్ కలర్ గోపాలకృష్ణ చేస్తున్నారు. గోపాలకృష్ణ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే జీవరావు గారు. నమస్తే అండి. సిల్వర్ పీస్ మా దగ్గర 1200 ఉన్నాయి సార్. ఏదండి? సిల్వర్ పీస్ 1200 ఉన్నాయి. రైట్ అండి. అయితే ఇప్పుడు ఒక మొత్తం మీద టోటల్ మీద ఒక 40,000 ప్రాఫిట్ లో ఉన్నాను. అది ఉంచమంటారా లేదా? తర్వాత టీడబ్ల్యూఎస్ చికాగో వ్యాగన్స్ లిమిటెడ్ ఒక 100 ఉన్నాయి, అది లాస్ట్ లో ఉన్నాం 70,000. అది ఉంచమంటారా తీసేయమంటారా? సిల్వర్కి సంబంధించినంత వరకు మీరు ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవటం మంచిదండి. కరెంట్ రేట్లో మళ్ళీ తగ్గితే కనుక ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే ఎవరైతే సిల్వరు తక్కువ రేట్లో ఎంటర్ అయ్యారో ఇవాళ ఎంతగా పెరిగిన తర్వాత ఒకసారి ప్రాఫిట్ తీసుకోవటమే మంచిది. మళ్ళీ కరెక్షన్ వచ్చినప్పుడు ఎంటర్ అయ్యే ఫ్రెష్ ఎంట్రీ మళ్ళీ తీసుకునే ప్రయత్నం చేయొచ్చు అండి. మార్కెట్ ఎప్పుడు కూడా వన్ వేలోనే వెళ్తుందని చెప్పి ఊహించలేము. సో మనకి ఎవరైతే ఇన్వెస్టర్ మార్కెట్లో లాభాలు చూడాలనుకుంటారో ప్రాఫిట్ బుక్ చేసుకోవటం కూడా ఒక విధానంగా మనం వెళ్ళటం ముందుకి ఎప్పుడు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. సార్ ఓఎన్జీసీ టార్గెట్ ప్రైస్ గురించి అడుగుతున్నారు సార్. ఎప్పుడైనా ఎవరైనా టార్గెట్ ప్రైస్ గురించి మాట్లాడేటప్పుడు ఎంత కాలానికి హోల్డ్ చేద్దాం అనుకున్నారు, ఏ పీరియడ్కి ఎంత ఉండొచ్చు అనేది అడిగితే క్లారిటీగా ఉంటుందండి. ఓఎన్జీసీ విషయానికి వస్తే ప్రజెంట్ మనం చూడాల్సిన ముఖ్యంగా ఇయర్ హైలో ఎలా ఉండేది. ఇయర్లో 205 అయితే ఇయర్ హై 269. ఈరోజు కూడా 267లో ట్రేడ్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ మనం ఇప్పుడు 52 వీక్ హైలోనే ట్రేడ్ అవుతుంది. అయితే మీకు బుక్ వాల్యూ ఆఫ్ ఓఎన్జీసీ కన్నా చూస్తే $292. అంటే బుక్ వాల్యూ కన్నా లోలో ట్రేడ్ అవుతుంది ఈరోజు కూడా ఓఎన్జీసీ. ఒకవేళ ఓఎన్జీసీ కనుక 292ని కనుక ఒకసారి క్రాస్ చేస్తే 350 వరకు కూడా వెళ్ళే అవకాశం కూడా ఉంటుందండి. కానీ ఇదంతా కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 2 ఇయర్స్లో జరగవచ్చు, ఇమ్మీడియట్గా కాదు. ఒకవేళ మీరు ఓఎన్జీసీలో చాలా తక్కువ రేట్లో కనుక ఎంటర్ అయి ఉంటే మాత్రం కరెంట్ రేట్లో ఒకసారి ప్రాఫిట్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ కలర్ దత్తు చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. దత్తు గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే అండి. అది ట్రెంట్ షేర్ ఉంది సార్, ఇది మన 6,000 ఇప్పుడు ఏమైనా యావరేజ్ చేసుకోవచ్చా, ఎట్లా దాని పరిస్థితి? ట్రెంట్ TRENT. అవునండి. అయితే ట్రెంట్ ఏంటంటే ఇప్పుడు మనకి కరెంట్ ప్రైస్లో మీరు యావరేజింగ్ అనేటువంటిది అయితే చేయకండి. కాకపోతే ఫండమెంటల్గా కంపెనీ చాలా మంచి కంపెనీ. మనకి నిజానికి పాస్ట్తో కంపేర్ చేసుకుంటే ప్రస్తుతం వాల్యుయేషన్ కంఫర్ట్ కూడా ఉందండి. అందుకని చెప్పి ప్రస్తుత రేట్లో యావరేజ్ చేయొద్దు కదండి. ఇప్పటికే ఉన్న షేర్లు మాత్రం డెఫినెట్గా హోల్డ్ చేయండి. నెక్స్ట్ కాలర్ అరుణ చేస్తున్నారు. అరుణ గారు నమస్తే అండి, మాట్లాడండి జీవి రావు గారితో. నమస్తే సార్, నా దగ్గర ఓఎఫ్ఎస్ షేర్స్ ఉన్నాయండి 8,300 యావరేజ్ లో. అది ఎక్కడ ఏ షేర్లు? నా దగ్గర ఓఎఫ్ఎస్ షేర్స్ ఉన్నాయండి 8,300 యావరేజ్ లో. అలాగే క్వాలిటీ పవర్ ఉందండి ఓకే
900 యావరేజ్ లో. సో ఏం చేయమంటారు? అలాగే ఓఎఫ్ఎస్ఎస్ ఎక్కడ వరకు హోల్డ్ చేయొచ్చు? ప్రస్తుతం మార్కెట్లో అయితే ఇప్పుడు దీన్ని హోల్డ్ చేయండి. మీరు ఇక్కడి నుంచి ఏదన్నా కాస్త రైజ్ వస్తే అప్పుడు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం మీరు చేయొచ్చమ్మా. ఇవి 2 షేర్లు కూడా ప్రస్తుతం ఉన్న రేట్లు అయితే మాత్రం హోల్డ్ చేయటమే మంచిది. నెక్స్ట్ కలర్ వెంకటేశ్వరరావు చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. వెంకటేశ్వరరావు గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్, నా దగ్గర 2 స్టాక్స్ ఉన్నాయి. అఫ్కాన్ ఇన్ఫ్రా 450 దగ్గర ఉంది, అది ఉంచమంటారా ఎగ్జిట్ కమ్మంటారా? అండ్ ఇది సిండియన్ ఇంటర్నేషనల్ చాలా పడిపోయిందండి 2 రోజులు, అది కూడా ఉంచమంటారా తీసేయమంటారా? ఇన్ఫ్రా వచ్చేసరికి కరెంట్ రేట్లో మీరు ఎగ్జిట్ కావటమే మంచిదండి. అలాగే ఇప్పుడు గత 2 రోజులుగా ఎంతో పడిపోయినప్పుడు కూడా ఈ మీరు అడిగిన కంపెనీ మళ్ళా గమనించండి, ఏదన్నా కాస్త మార్కెట్ కరెక్షన్స్ కంటిన్యూ అవుతూ ఉన్నప్పుడు ఒక ర్యాలీ వచ్చింది అనుకోండి, ఆ ర్యాలీలో ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయడం బెటర్ అండి. సార్ అమర్ రాజా కోఫోజ్ గురించి అడుగుతున్నారు, లాస్లో ఉన్నారు, ఎగ్జిట్ అవ్వమంటారా హోల్డ్ చేయమంటారా అని. అమర్ రాజా బ్యాటరీస్ లాంగ్ టర్మ్కి డెఫినెట్గా హోల్డ్ చేయదగిన కంపెనీ అండి. టెంపరీ లాసెస్ గురించి భయపడకుండా హోల్డ్ చేయండి. అలాగే కోఫోర్జు ఐటీ సెక్టార్లో ఉన్న కంపెనీలో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ అండి. ఇది కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్లో మంచి ఫలితాలని ఇచ్చే అవకాశాలే ఉన్నాయి. 1 ఇయర్ హోల్డ్ చేస్తే కనుక మంచి రిటర్న్ కూడా అవకాశం ఉందండి. అందుకని తొందరపడి కోఫోర్జ్ అయితే మీరు సేల్ చేయకండి. భారత్ ఎలక్ట్రానిక్స్ సార్ హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్ అవ్వమంటారా? అలాగే Q3 రిజల్ట్స్ గురించి అడుగుతున్నారు. భారత్ ఎలక్ట్రానిక్స్ ముఖ్యంగా ఇప్పుడు ఈ బడ్జెట్ టైంలో కాస్త పెరిగే అవకాశాలు ఇంకా ఉన్నాయండి. అందుకని ఇన్ని రోజులు వెయిట్ చేసి ఇప్పుడు అమ్మే కన్నా కూడా రేపు బడ్జెట్లో కనుక ఒకవేళ డిఫెన్స్ సెక్టార్కి కేటాయింపులు పెరిగితే ఆ యొక్క ఎఫెక్ట్తో ఈ భారత్ ఎలక్ట్రానిక్స్ షేర్ మరింత పెరిగే అవకాశం ఉందండి. అందుకని ప్రస్తుతం అయితే మాత్రం దీన్ని హోల్డ్ చేయటమే మంచిదండి. అలాగే సోలా వైన్యార్డ్ గురించి అడుగుతున్నారు సార్, ఎగ్జిట్ అవ్వమంటారా? సోలార్ వైన్యార్డ్ కరెంట్ రేట్లో ఏం ఎగ్జిట్ కాకండి. ఇప్పుడు మనకేంటంటే యూరోపియన్ ట్రేడ్ అగ్రిమెంట్ తర్వాత కొన్ని ఇంపోర్టెడ్ వైన్స్ ఇవన్నీ తక్కువ రేటుకు లభిస్తాయి అనేటువంటి ఒక కారణం వల్ల ఈ కంపెనీల షేర్లలో బాగా తగ్గుతాయని కొంతమంది అనుకుంటున్నారు, కానీ అలాంటిది ఏం జరగదండి. సో వాళ్ళ యొక్క ప్రొడక్షన్ ప్లాన్లో కానివ్వండి, లేకపోతే ఓవరాల్గా మార్కెట్ పొజిషన్లో కానివ్వండి ఎక్కువ ఇంపాక్ట్ ఏమి ఉండదండి. లాంగ్ రన్లో ఈ కంపెనీ మంచి ఫలితాలని అందించేటువంటి అవకాశం ఉంది, కాబట్టి హోల్డ్ చేయటమే బెటర్ అండి. ఎక్లెక్స్ గురించి అడుగుతున్నారు సార్, ఎక్కడ బై చేయొచ్చు అని. కరెంట్ ప్రైస్లో కూడా బై చేయడం స్టార్ట్ చేసుకోవచ్చు అండి, కాకపోతే ఒకే రోజు కొనకుండా సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళటం బెటర్ అండి. డిఫెన్స్ సెక్టార్లో లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చా అని అడుగుతున్నారు సార్, ఏవి తీసుకోవచ్చు అని. డిఫెన్స్ సెక్టార్లో లాంగ్ టర్మ్కి హోల్డ్ చేసే ఆలోచన ఉన్నవాళ్ళు హెచ్ఏఎల్ షేర్లు కొనటం చాలా బెటర్ అండి. ఇప్పుడు కంపేరిటివ్గా మనకి హెచ్ఏఎల్ పిఈ రేషియో అందుబాటులో ఉంది ఈరోజు కూడా. అందుకని చెప్పి ఒకవేళ డిఫెన్స్ సెక్టార్లోనే ఉండాలి అనుకుంటే మాత్రం హెచ్ఏఎల్ వైపు చూడటం మంచిదండి. నెక్స్ట్ కాలర్ అంజనేయ చేస్తున్నారు విజయవాడ నుంచి. అంజనేయ గారు నమస్తే అండి, మాట్లాడండి జీవి రావు గారితో. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే. మా దగ్గర భారత్ డైనమిక్ షేర్స్ 1500 యావరేజ్ లో ఉన్నాయండి, 200 షేర్స్. ఓకే, ఎంత వరకు హోల్డ్ చేయొచ్చు అంటారు? అలాగే ఎస్ఎంఎస్ ఫార్మా 350 నుంచి 300 వచ్చింది కదండి, కొనొచ్చా అండి? భారత్ డైనమిక్స్ విషయంకి వస్తానమ్మా, ఇది 1800 రూపీస్ టార్గెట్ ప్రైస్గా పెట్టుకొని మీరు ఒక 1 ఇయర్ వరకు దీన్ని హోల్డ్ చేయొచ్చు. 1500ని 1420ని స్టాప్ లాస్గా పెట్టుకుని హోల్డ్ చేయండి. అలాగే ఎస్ఎంఎస్ ఫార్మా అయితే ఇప్పుడు కరెంట్ ప్రైస్లో స్మాల్ క్వాంటిటీస్ మీరు ఎక్వైర్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. సార్ అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. కరెంట్ ప్రైస్లో స్మాల్ క్వాంటిటీస్ తీసుకోవటం స్టార్ట్ చేయొచ్చండి, ఇక్కడి నుంచి పెరిగే అవకాశాలు ఉన్నాయండి. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఒక 2 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ ఆలోచన ఉంటే కరెంట్ ప్రైస్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు అండి. సార్ ఓవరాల్గా మార్కెట్ ఎలా ఉంది సార్, ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి? అంటే ఇప్పుడు ఏంటంటే గత 2-3 రోజులుగా మార్కెట్లో మనం ఒక ర్యాలీ చూస్తున్నాం. ఈ ర్యాలీకి 2 ప్రధానమైన కారణాలు ఉన్నాయండి. ఒకటేంటే ఇది ప్రీ బడ్జెట్ ర్యాలీ, అంటే బడ్జెట్లో మనకి కొన్ని సెక్టార్స్కి చాలా ప్రయోజనం కలుగుతుందని, అలాగే క్యాపిటల్ మార్కెట్ పరంగా కూడా కొన్ని పాజిటివ్ అనౌన్స్మెంట్స్ రావచ్చు అనేటువంటి అంచనాలతో మార్కెట్ పెరగటం మొదలైంది. వీటికి తోడుగా యూరోపియన్ యూనియన్తో జరిగినటువంటి ట్రేడ్ అగ్రిమెంట్ కూడా మన మార్కెట్లకి ఎన్నో సెక్టార్లకు కూడా చాలా ప్రయోజనకరంగా ఉందని చెప్పవచ్చు.
ఈ రెండు ప్రధాన కారణాల వల్ల యూరోపియన్తో జరిగిన ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల, ప్రీ బడ్జెట్ ర్యాలీ వల్ల మార్కెట్లు ప్రధానంగా పెరుగుదల మోడ్లోకి వచ్చాయి. ఈ టెంపో రేపు బడ్జెట్ ప్రకటన వచ్చే వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. బడ్జెట్ కనుక మార్కెట్ అంచనాలు తగ్గట్టుగా ఉంటే తర్వాత కూడా ఈ యొక్క ర్యాలీ కంటిన్యూ అవ్వడానికి కూడా అవకాశం ఉందండి. యా, నెక్స్ట్ కాలర్ పద్మ చేస్తున్నారు. పద్మ గారు నమస్తే అండి, మాట్లాడండి. పద్మ గారు చెప్పండి. నమస్తే అండి. నమస్తే. నా దగ్గర లారస్ ల్యాబ్స్ ఉన్నాయండి 980 యావరేజ్ లో. ఓకే. అలాగే క్యాప్స్టన్ సర్వీసెస్ ఉన్నాయండి. ఎంతవరకు హోల్డ్ చేయొచ్చండి? లారస్ ఫర్దర్ గా యాడ్ చేసుకోవచ్చండి? లారస్ ల్యాబ్ ఇన్ఫ్యాక్ట్ కరెంట్ రేట్లో ఎగ్జిట్ కావటమే మంచిదమ్మా. మళ్ళీ ఏదైనా బాగా తగ్గితేనే ఎంటర్ కండి తప్పితే దీనిలో ఫర్దర్గా కరెంట్ ప్రైస్లో మాత్రం యాడ్ చేసే ప్రయత్నం చేయకపోవటమే బెటర్. యా సార్, టాటా స్టీల్ గురించి అడుగుతున్నారు సార్, కరెంట్ ప్రైస్లో బై చేయొచ్చా అని. టాటా స్టీల్ డెఫినెట్గా బై చేయొచ్చండి. మనకి ప్రతిసారి ప్రతి కరెక్షన్లోనూ కూడా స్మాల్ క్వాంటిటీస్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. 2 to 3 years హోల్డ్ చేస్తే టాటా స్టీల్ ఇన్వెస్టర్స్కి మంచి రిటర్న్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ఏషియన్ పెయింట్స్ గురించి అడుగుతున్నారు సార్. ఉన్నాయి, ఇప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చా అని అడుగుతున్నారు. ఎగ్జిట్ కావటమే బెటర్ అండి. ఇన్ఫ్యాక్ట్ ఏషియన్ పెయింట్స్ యొక్క ఫలితాలు ఆశాజనకంగా లేవు. చాలా బ్రోకరేజెస్ ఇప్పుడు దీనికి అండర్ రేటింగ్ ఇచ్చి 2300 ప్రైస్ టార్గెట్గా సూచించాయి. అంటే ఇప్పుడున్న 2500 నుంచి అది 2300కు వచ్చే అవకాశం షార్ట్ టర్మ్లో ఉందని చెప్తున్నారు. అందుకని చెప్పి ఏషియన్ పెయింట్స్ నుంచి ప్రజెంట్ ఎగ్జిట్ కావటం బెటర్ అండి. సార్, ఐటీ సెక్టర్ ఎలా ఉంది? ఇన్వెస్టర్స్కి అనుకూలంగా ఉందా సార్? అయితే ఐటీ సెక్టర్ ఓవరాల్గా మనకి రీజనబుల్ వాల్యుయేషన్స్లో ఉంది. తర్వాత రూపీ డిప్రిసియేషన్ అనేటువంటిది ఐటీ సెక్టర్ చాలా అనుకూలంగా పరిణమించే అవకాశం ఉంది. ఈ పరిణామాల వల్ల రానున్నటువంటి సంవత్సర కాలంలో ఐటీ సెక్టర్ రీజనబుల్ రిటర్న్స్ ఇన్వెస్టర్స్కి అందించే అవకాశం ఉందండి. యా, అలాగే బ్యాంకింగ్ సార్. బ్యాంకింగ్లో మనం స్టాక్ స్పెసిఫిక్గా చూడాల్సినటువంటి అవసరం ఉందండి. ముఖ్యంగా లార్జ్ ప్లేయర్స్ అయినటువంటి హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, కోటక్ మహీంద్రా బ్యాంకు, ఈ మూడు కూడా కమింగ్ 1 yearలో మంచి పనితీరు కనపరిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. వీటిల్లో ఇప్పటికే ఉన్నటువంటి వాళ్ళు హోల్డ్ చేయండి. ఫ్రెష్ బయింగ్ చేయాలన్నా కూడా ఎవ్రీ డిప్లో కూడా ఫ్రెష్ బయింగ్ చేస్తే కూడా బాగుంటుంది.